నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటంటే యాసంగి డబ్బులు అనేవి పడతాయని అయితే న్యూస్ ఛానళ్ళల్లో వినిపిస్తున్నాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే అడగడం అయితే జరుగుతుంది. డబ్బులు అనేవి పడచ్చా లేదా అనేది కూడా పూర్తి స్థాయి సమాచారం. అలాగే ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి కూడా కొంతమందికి డబ్బులు అనేవి అయితే పడలేదని అయితే వినిపిస్తుంది అన్నమాట. రైతు సోదరులు కూడా చెప్పడం అయితే జరిగింది. ఒక అన్న కామెంట్ సెక్షన్లో ఇక్కడ మనకు ఈ యొక్క వీడియో రూపంలో కూడా చూడొచ్చు అన్నమాట. TV5 న్యూస్ ఛానల్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క యాసంగి డబ్బులకు సంబంధించి మాట్లాడినట్లయితే తెలుస్తుందని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. వేరే న్యూస్ ఛానళ్ళలో చూసుకున్నట్టయితే సో ఈ యొక్క ఏవైతే మనకు 5,000 కోట్ల అన్నమాట ఫండ్స్కు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే రైతుల అకౌంట్లో డైరెక్ట్ ఈ యొక్క రైతుల అకౌంట్లో జమ చేయాల్సిన నిధులు అన్నమాట. కానీ మనకు ఈ యొక్క వానాకాలం సీజన్ ఉన్న నేపథ్యంలో అటు మలిగిర్రు అన్నమాట. అటు మలిగిర్రు కాబట్టి ఈ మొత్తం లెక్కలే లేనట్టే ఇక మొత్తం చూసుకున్నట్టయితే మనకు 4,000 కోట్లు వేసిన తర్వాత వానాకాలం అనేది అయితే ముందటేసుకున్నారు. ముందటేసుకున్నారు అన్నమాట. ఇక స్టెప్ 2 చూసుకున్నట్టయితే 2 నెలల్లో చూసుకున్నట్టయితే కేవలం 4 ఎకరాల వరకే వేశారు. ఇక స్టెప్ 3 అన్నమాట. స్టెప్ 3 అంటే ఇట్లా చుట్టిర్రు అన్నమాట. గుండు సున్నాలు ఇట్లా చుట్టిర్రు అన్నమాట. అర్థమైంది అనుకుంటున్నాను. వానాకాలం డబ్బులు అనేవి అయితే పూర్తి స్థాయిలో వేసిర్రు అన్నమాట. సో మనకు యాసంగి సీజన్కి సంబంధించి గుండి చుట్టాలు అయితే ఇట్లా చుట్టిర్రు. ఎందుకంటే మీకు అర్థమైందా? అర్థం కాకపోయినా కూడా నేనైతే పూర్తి స్థాయిగా వివరించడం అయితే జరుగుతుందన్నమాట. సో మనకు ఇవేవైతే 5,000 కోట్ల ఫండ్స్ ఉన్నాయో మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడిర్రు అని అయితే మనకు చాలామంది అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. దీనికి సంబంధించి కూడా స్థానిక ఎలక్షన్స్ అయితే మనకు ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే త్వరలోనైతే ఉండబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే ఈ యొక్క ఏదైతే ఉందో అందరికీ కూడా మరీ ముఖ్యంగా ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా రైతు అనేది అయితే ఎట్లా వ్యవసాయం చేస్తాడు, పెట్టుబడి సాయం అనేది అందజేస్తేనే కదా రైతు సోదరుడు కూడా వ్యవసాయం చేసేది. సో పెట్టుబడి సాయం అనేది అందజేయలేకపోతే రైతు సోదరుడు మందు బస్తాలకు కానివ్వచ్చు, నిత్యావసరాలకు ఇంకేమైనా కానీ చూసుకున్నట్టయితే రైతు అనేటోడైతే మాది పేదవాడు అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది. రైతు అనేవాడైతే నిరుపేదవాడు అన్నమాట. మేము వ్యవసాయం చేస్తాం, మేము పెట్టుబడులు పెడతామన్నమాట. పెట్టుబడులు ఎక్కడి నుంచి తెస్తాం? అప్పులు చేసి పెడతామన్నమాట. మీరు కూడా ఇంతే కదా, ఎవరైనా ఇంతే పరిస్థితి. సో ఫండ్స్ అనేవి రిలీజ్ చేస్తే బాగుంటుంది. 5,000 కోట్లు అనేవి మనకు పెండింగ్ నిధులు అన్నమాట. యాసంగి నిధులకు సంబంధించి కూడా మనకు మాట్లాడి మరి కొంచెం దయ చూపి మరి వేయాల్సిన డబ్బులు అన్నమాట. ప్రభుత్వం నిర్దమైనట్టు ఇట్లా పోయితే సరిపోదన్నమాట. డబ్బులు అనేవి కూడా కొంచెం ఆలోచించి రైతుల బాధలను అర్థం చేసుకొని ప్రతి ఒక్క రైతు సోదరుడి ఖాతాలోకి ఈ 5,000 కోట్లు అనేవి జమ చేస్తే బాగుండును అని అయితే నా ఒపీనియన్ అన్నమాట. మనందరికీ కూడా ఈ యొక్క డిమాండ్ అనేది అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ప్రభుత్వానికి సంబంధించి కూడా మనకు మరికొన్ని ఛానల్స్ వాళ్ళు కూడా అందరూ కూడా ఈ యొక్క టాపిక్ అనేది హాట్ టాపిక్ అనేది డైవర్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో చూడాలి మరి దీనికి సంబంధించి కూడా ఏం జరగబోతుంది అనేది కూడా ముందు రోజులలో మీకైతే మీ కళ్ళకు కట్టినట్టు మీరే చూస్తారు. సో అందరు కూడా వేచి ఉండండి. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని అయితే నేను చెప్పను. ఎవరికి కూడా నేను భరోసా ఇవ్వను. డబ్బులు పడతాయని చెప్పను, పడాయి అని కూడా చెప్పను అన్నమాట. అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయన్నమాట. చెప్పలేం, మన లక్కు బాగుండి మన అదృష్టం బాగుండి మరి వేయాల్సిన డబ్బులు ఇంకున్నాయి కదా. మరి అందరూ కూడా స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి అని ఇట్లా కూడా చాలామంది అయితే వెనక ముందు ఆడతారు. కాబట్టి మరి మంత్రులు కానివ్వచ్చు, అటు ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరైతే వీళ్ళందరూ కూడా కొంచెం ఆలోచించి మరి రైతుల అకౌంట్లో డబ్బులు కూడా జమ చేసే అంశాలు అయితే చాలా ఎక్కువనే ఉంటాయి అన్నమాట. సో మరి చూడాలి ఏం చేస్తారో దానిపై కూడా మనం చూసుకున్నట్టయితే అతి త్వరలో చూసుకున్నట్టయితే నేను మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్తోనైతే మేము ముందుకు వస్తాను. సో అంతవరకు అయితే ప్లీజ్.